ఈ పసుపు మొక్కలు, ఈ పసుపు కొమ్ములు మా మేనగోడళ్ళు ఇద్దరు, పెద్ద పిల్ల చిన్నపిల్ల ఇద్దరు పెట్టారు. ఎంత ఎంత ఏపుగా వచ్చినాయో, చాలా బలంగా వస్తున్నాయి. ఈ మూల నుంచి ఆ మూల దాకా పెట్టారు. 2 సంవత్సరాల నుంచి పసుపు మా ఇంట్లో పసుపే వాడుకుంటున్నాము. ఈ సంవత్సరం పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలతో నాటిచ్చాను. వాళ్ళ చేతులతో పెట్టాను మొక్కలు. ఇవి పెద్దవి అయిపోయినాయి. మన సమ్మర్లో మే నెలలో పెట్టారు. ఈ ఎల్లో గులాబీ, ఇది కొంచెం పురుగు పట్టేటప్పటికి, తేనె పట్టేటప్పటికి చామంతి చెట్లకి బూడి చల్లాను. బూడి చల్లితే బాగుంటుంది కదా, చచ్చిపోతాయని. ఇది బీరం చెట్టు, ఇదేమో మంచి గుమ్మడి చెట్టు. అది పాకుతుంది. కాకర అటు బీర, ఎర్ర తోటకూర అవి పొద్దునే చల్లాను. ఇది అరటి చెట్టు, కూర అరటి, పింక్ గులాబీ చెట్టు. ఇదేమో మల్లెంటు బాగా వచ్చింది. ఇదేమో చామదుంప చెట్టు చాలా బాగా వస్తుంది. ఇది గులాబీలు గుత్తులు పూసినాయండి. తీగ గులాబీ గుత్తులు పూసినాయి. ఇంకా గేగి కూడా ఉన్నాయి, మొగ్గలు కూడా ఉన్నాయి, చక్కగా పూస్తున్నాయి. ఇది గోరుచిక్కుడు, అదేమో దోసపాదు. సిలోని బచ్చలు చాలా బాగా వస్తుంది మా ఇంట్లో. దవనం చెట్టు కూడా చాలా బాగా వస్తుంది. ఆక్సిజన్ చెట్టు, స్నేక్ చెట్లు. ఇవి కొన్ని తీసాను. కొన్ని చెట్లు, 2 చెట్లు మళ్ళీ కొత్త కుండీలు పెట్టా. పెద్దది అయిపోయి ఇరుకైపోయింది. ఇది గులాబీ చెట్టు. మా నిమ్మ చెట్లు, పెద్ద నిమ్మ చెట్టుని చాలా కొట్టేసాను అనుకోండి. ఇదంతా చామంతి చెట్లు, కనకాంబరం చెట్లు. ఇది పసుపు కనకాంబరం. ఎర్ర తోటకూర మొక్కలు కూడా పెట్టా. ఇదంతా ఆకుకూర చల్లాను. తొందర కనకాంబరం. ఇవి అయితే అసలు కాయలు ఫుల్గా వస్తున్నాయి. రోజుకు 100 గ్రాములు, 1/4 కేజీలు వస్తున్నాయి. కరివేపాకు చెట్టు, ఇవో కాయలు. మల్బరీ చెట్టుది చాలా పెద్దది అయిపోయింది. దీనికి బోల్డ్ కొమ్మలు కట్ చేసినా సరే మళ్ళీ వస్తుంది. గులాబీ చెట్టు, అక్కడ గులాబీ చెట్టు వేసాను. ఇది స్టార్ ఫ్రూట్, మొగ్గలు వస్తున్నాయి. స్టార్ ఫ్రూట్ పోతుంది. ఇదంతా కాకరతీగ, ఫుల్ కాకరతీగ. బీరపాదు
చాలా బాగా పెద్దగా వస్తుంది. నిమ్మగడ్డి అండి.